హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేసినట్టయితే ప్లీజ్ వీడియో చివరిదాకా చూడండి. వీడియో కనుక మీకు నచ్చితే ఒక చిన్న లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ నన్ను సపోర్ట్ చేస్తున్న మన ఛానల్ సబ్స్క్రైబర్స్ అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్. సో మేము ఇది వచ్చేసి ఫ్రైడే నైట్ వ్లాగ్ అనమాట. మేము ఊరికి వెళ్తున్నాం ఈరోజు తిరుపతికి, మా మరిది వాళ్ళ ఇంటికి. సో దానికోసం నేను మధ్యాహ్నం నుంచి కష్టపడి సర్దిన లగేజ్ అనమాట. ఈ రెడ్ బ్యాగ్లో మొత్తం బట్టలు ప్యాక్ చేశాను. అండ్ తర్వాత బ్లూ బ్యాగ్లో వచ్చేసి బెడ్షీట్స్ ప్యాక్ చేశాను. బెడ్షీట్స్ ఎందుకనంటే మేము వెళ్ళేది ట్రైన్లో అనమాట. నైట్ మొత్తం జర్నీ ఉంటుంది. మాకు ట్రైన్ 1:30కి, మేము అక్కడ దిగేది 8కి కాబట్టి నైట్ మొత్తం జర్నీ ఉంటుంది కాబట్టి పిల్లలకి చాలా ఎక్కువగా ఉంటుంది అనేసి బెడ్షీట్స్ అయితే ప్యాక్ చేశాను. తర్వాత మా వారి ల్యాప్టాప్ బ్యాగు, నా హ్యాండ్ బ్యాగు, సో 4 బ్యాగ్స్ అనమాట. మొత్తం నీట్గా ప్యాక్ చేసేసాను. పిల్లల్ని అయితే రెడీ చేశాను. ఇంకా పెరుగన్నం తినిపించాను వీళ్ళకి. మేము కూడా పెరుగన్నం తినేసామన్నమాట. ట్రైన్ జర్నీ అంటే కొంచెం లైట్ ఫుడ్డే ఉండాలి కాబట్టి. సో ఊరికి వెళ్ళే ముందు ఇంట్లో నేను చేసే కొన్ని పనులు మీతో షేర్ చేస్తాను. మీకు కూడా డెఫినెట్లీ హెల్ప్ఫుల్గా ఉంటుందని అనుకుంటున్నాను అనమాట. సో ఫస్ట్ అయితే కౌంటర్ టాప్ మొత్తం నీట్గా తుడిచేస్తానమాట, వాటర్ క్లాత్ తీసేసుకుని. తర్వాత స్టవ్ నీట్గా డీప్ క్లీనింగ్ చేసేస్తాను. ఎందుకంటే ఊరికి వెళ్ళి వచ్చిన తర్వాత మనం జస్ట్ ఒక వాటర్ క్లాత్ తోటి నీట్గా తుడిచేసేసి మనం వంట అన్నది స్టార్ట్ చేసుకోవచ్చు. పిల్లలు పాలు అలా అడిగినా కూడా వెంటనే బాయిల్ చేసి ఇచ్చేయచ్చు. అండ్ చాపింగ్ బోర్డ్ నీట్గా వాష్ చేసేసి క్లీన్ చేసి ఆరబెట్టేస్తాను. సో మెయిన్ షింక్ అనమాట. షింక్లో ఎటువంటి సామాన్లు, చిన్న స్పూన్ కూడా ఉండదు. మొత్తం కడిగేసేసి ఇలా అంట్ల స్టాండ్ అయితే ఫుల్గా పెట్టేస్తాను. సో ఇలా కిచెన్ క్లీనింగ్ అయితే ఇలా చేసేస్తానమాట. ఇంకా బెడ్రూమ్స్ అన్నీ కూడా నీట్గా క్లీన్ చేసేసాను ఆల్రెడీ. ఇంకా మెయిన్ మనం ఊరికి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా చేయాల్సింది ఏంటంటే సిలిండర్ ఆఫ్ చేయాలి. ఒక చిన్న లీకేజ్ ఉన్నా కూడా మొత్తం ప్రాబ్లం అయిపోతుంది. ఖచ్చితంగా సిలిండర్ అయితే ఆఫ్ చేయాలి. ఇంకా సిలిండర్ ఆఫ్ చేసేసాను. ఇంకా పిల్లలు అయితే ఆడుకుంటున్నారు, ఎప్పుడెప్పుడు వెళ్తామా అని ఉందన్నమాట. తర్వాత ఇంట్లో గీజర్స్, బాత్రూంలో లైట్స్, ఇంకా ఆల్అవుట్స్ ఏమన్నా బెడ్రూమ్లో లైట్స్ అన్నీ కూడా మొత్తం ఆఫ్ చేసేస్తాను. తర్వాత మెయిన్ ఇంకా టీవీ అనమాట. టీవీ రిమోట్లో ఆఫ్ చేస్తాం, స్విచ్లు ఆఫ్ చేయడం మర్చిపోతాం అనమాట మేము చాలా ఎక్కువ. అది మెయిన్గా ఆఫ్ చేయాలి. సో టీవీ ఆఫ్ చేసేసాను. అండ్ తర్వాత లాస్ట్గా ఫ్రిడ్జ్లో ఏమైనా పాడయ్యే వస్తువులు ఏమన్నా ఉంటే నాతో పాటు తీసుకెళ్ళిపోతాను అనమాట. సో ప్రస్తుతానికి నాకు ఇక్కడ ఏం కనిపించలేదు. క్యారెట్ ఇవి ఉంటాయిలే, ఇంకా మేము ఒక 2 or 3 days ఉంటాము, వచ్చేస్తాము అంతే. సో మొత్తం క్యారెట్, బీట్రూట్ అయితే ఉంటుంది, ఏం పాడవదు. ఇంకా హాఫ్ ప్యాకెట్ ఈ పాలకి ఒక పెద్ద చరిత్ర ఉందని చెప్పొచ్చు. హాఫ్ ప్యాకెట్ పాలే కదా ఉన్నీలే అనుకున్నా, కానీ మొత్తం సర్దేసేసి 11:30 అలా అయిపోయింది. మా వారు అప్పుడు మాకు సర్ప్రైజ్ ఇచ్చారన్నమాట, నాకు టీ పెట్టివ్వు అనేసి. మొత్తానికి ఈ హాఫ్ ప్యాకెట్ పాలు కూడా అయిపోయాయిలేండి. తర్వాత లాస్ట్గా మొత్తం సర్దేసేసి లైట్ అయితే కిచెన్లో కూడా ఆఫ్ చేసేస్తాను. ఇంకా బయట మొత్తం కూడా నీట్గా, అంటే ఏమైనా చైర్స్, ఏమైనా ఇంట్లో పెట్టాల్సిన వస్తువులు ఉంటే ఇంట్లో అంతా పెట్టేస్తానమాట. బయట ఇక్కడ మేము డైలీ కూర్చోవడానికి 2 చైర్స్ అయితే పెట్టుంటాను. సో ఈ 2 చైర్స్ని కూడా తీసుకెళ్ళి లోపల పెట్టేస్తాను. ప్రతిసారి ఊరికి వెళ్ళినప్పుడు నేను ఇలాగే చేస్తానన్నమాట. ఇంకా ఇవన్నీ సర్దేశాను. ఇంకా ఏం పని లేదనమాట. హ్యాపీగా పిల్లలతోటి కొంచెం ఆడుకుంటూ ఉన్నామన్నమాట అందరం కూడా. వీళ్ళిద్దరు కొంచెం కామెడీ చేస్తుంటే దీన్ని కూడా మీకు షూట్ చేసి పెడుతున్నాను అనమాట. సో వీడు ర్యాబిట్ స్వెటర్ వేసుకున్నాడు కదా, అందుకనేసి ర్యాబిట్ లాగా యాక్ట్ చేస్తున్నాడు. సో మీరు ఊరికి వెళ్ళినప్పుడు ఎలాంటి టిప్స్ ఫాలో అవుతారన్నది డెఫినెట్లీ నాతో కమెంట్ సెక్షన్లో కమెంట్స్ చేయండి. ఇంకా మేము క్యాబ్ బుక్ చేసుకున్నాం అనమాట. 11:45కి అలా క్యాబ్ వచ్చేసింది. మేమైతే లగేజ్ అంతా పిల్లల్ని తీసుకొని కిందికి అయితే వచ్చి క్యాబ్ అయితే ఎక్కేసాము. ఆల్రెడీ ట్రైన్ వచ్చేసేసి స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ ట్రైన్ చూడొచ్చు అనమాట. మనము ట్రైన్కి ఒక యాప్ ఉంటుంది, వేర్ ఈస్ మై ట్రైన్ అనేసి. అది డౌన్లోడ్ చేసుకుని ఉన్న చాలా సంవత్సరాల ముందు. సో అదైతే మనం ట్రైన్ నెంబర్ కొట్టంగానే ఆ ట్రైన్ ఎక్కడ ఉందో ఇక్కడ అవైలబుల్ ఉంటుందన్నమాట. ఇంకా బెంగళూరులో రైల్వే స్టేషన్ చూడడం ఇదే ఫస్ట్ టైము. సో ఇప్పుడు సౌత్ వెస్ట్రన్ రైల్వే స్టేషన్ అనమాట. సో ఇక్కడికి వచ్చాము. సో ఇక్కడ ఇంకా ట్రైన్ ఇంకా టైం ఉంది, 1.5 hour అలా ఉందన్నమాట. మేము 12:30కే వచ్చేసాము. ఇంకా 1:30కి అనమాట మా ట్రైన్. సో ఈలోపు వెళ్ళాలి కదా, అంటే పిల్లలకి తినడానికి ఏమైనా తీసుకోవాలి అనేసి కొంచెం ముందే స్టార్ట్ అయిపోయాము. అండ్ మా కోసం వచ్చేసేసి 2 రోల్స్ తీసుకున్నాము. ఇంకా లోపలికైతే వెళ్తున్నాం అనమాట. రైల్వే స్టేషన్ బయట ఏమంతా అనిపించలేదు, కానీ లోపల కొంచెం పెద్దగా బాగా లుక్ వైజ్ చాలా బాగుంది. సో ఇక్కడ ఒక చిన్న ట్రైన్ బొమ్మ ఉంది. పిల్లలు అయితే కొంచెం హ్యాపీగా ఫీల్ అయ్యారనమాట ఈ ట్రైన్ని చూసి. సో దీన్ని కూడా కొంచెం క్యాప్చర్ చేశాను, చాలా బాగా నచ్చింది అనేసి. ఇంకా ఇక్కడ ప్లాట్ఫామ్ దగ్గరకు వచ్చేసేసి మా ట్రైన్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాం మేము. ఇక్కడ వేరే ట్రైన్స్ అయితే ఉన్నాయన్నమాట. ఆ ట్రైన్స్ని చూసి మా పిల్లలు బాగా ఎంజాయ్ చేశారు. ఇంకా మా ట్రైన్ ఇదే అనమాట, రానే వచ్చేసింది. ఇంకా మా జున్నుగాడు అయితే ఆ ట్రైన్ కొట్టిన హారానికి సడన్గా భయపడ్డాడు.
ఇదే అనమాట మేము వచ్చే ట్రైన్, అంటే బెంగళూరు టు తిరుపతి అనమాట. సో మాది S7 అనమాట. సో S7 బ్లాక్ కోసం చూస్తున్నాము.